చిన్నారి జాహ్నవి ఎక్కడుంది? గట్టిగా తిరిగితే 500 మీటర్లు కూడా లేని ఆ ప్రాంతాన్ని 500 మంది జల్లెడ పడుతున్నా ఇంకా ఆచూకీ ఎందుకు దొరకడం లేదు? చిన్నారి జాహ్నవి అసలు ఏమైనట్టు? చిన్నారి జాహ్నవి ఆచూకీ కోసం 12 రోజులుగా పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. పెద్దాపురం డీఎస్పీ తిలక్ చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. సర్చింగ్ లో భాగంగానే ఘటనా స్థలంలో 2 బొమ్మలను తామే ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. ఒకవేళ చిన్నారిపై అడవి జంతువు దాడి చేసి ఉంటే అది మళ్లీ అదే ప్రాంతానికి వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే ఈ వ్యూహం పన్నినట్టు చెప్పారు. అటు సెల్ ఫోన్ టవర్ల డంప్ డేటాను కూడా సేకరించి విశ్లేషిస్తున్నారు. పాప తన పెంపుడు కుక్కతో కలిసి ఫెన్సింగ్ వరకు వెళ్లినట్టు ఒకరు చూశారని, ఆ సమయంలో ఆ వ్యక్తిని కుక్క కరిచినట్టు తెలిసిందని డీఎస్పీ చెప్తున్నారు. స్థానిక పామాయిల్ తోటల్లో పనిచేసే కూలీలలో ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తించారా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్టు ఆయన వెల్లడించారు. ఇందులో ఆ రోజు ఆ పాప ఈ తోటకి సంబంధించినటువంటి ఆ ఫెన్సింగ్ వైర్ వరకు వెళ్ళి అక్కడ నుండి అదృశ్యం అవడం, అదే టైంకి ఒక గ్రామస్తుడు ఆ పాపని అక్కడి నుండి తప్పించడానికి తీసుకెళ్ళి తల్లిదండ్రులకి అప్పచెప్పాలన్న ఉద్దేశంతో పిలిస్తే వెంటనే కుక్క అతని మీద అటాక్ చేయడము, అతను సేమ్ విలేజర్స్కి తెలియజేయడము, వాళ్ళు వచ్చి చూసుకునే ఈ 35 నిమిషాల గ్యాప్లో సస్పెక్ట్ టైం ఆ పాప అక్కడ మిస్ అయింది. దానిపై మొదటి నుండి మా గాలింపు చర్యలు దీనికి ఆనుకున్నటువంటి కొండపైన కోంబింగ్ చేయించాం. ఈ రోజు ఎందుకు చేసాం అంటే ఇది ఈజ్ వన్ ఆఫ్ ప్రాబిలిటీ మీన్స్ ఆ రియల్ టైంలో 12 గంటలకి ఒక పాపని అక్కడ చూసి ఏవో జంతువు తీసుకెళ్ళి ఉంటే ఆ విధంగా రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సీన్ అంటారు దీన్ని. రీకన్స్ట్రక్షన్ ఒక డాల్ని పెట్టి దాంట్లో ఫ్లష్ పెట్టి ఆ వాసనకి ఆ స్మెల్కి పైనుండి జంతువు వచ్చి తీసుకెళ్తే ఆ వెళ్తే ఎన్ రూట్లో ఉన్నటువంటి కెమెరాలో క్యాప్చర్ చేస్తారు.